హాయ్, దిస్ ఈస్ నరేష్ కుమార్. వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఇవాళ మనం ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్కి సంబంధించిన సెమిస్టర్ 2 M2కి సంబంధించిన డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అండ్ వెక్టార్ క్యాలిక్యులస్ అనే పేపర్ టైటిల్ నుంచి మనం యూనిట్ 1 ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, సో దానికి సంబంధించిన ఈ యొక్క ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ మన ఛానల్లో ఉన్నాయి, కొంతమంది కామెంట్ చేస్తున్నారు, సార్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ గురించి చెప్పండి అని. ఒక్కసారి మన బీటెక్ మ్యాథ్స్ M2 ప్లేలిస్ట్కి సంబంధించిన వీడియోస్ యూనిట్ 1 దానికి సంబంధించినవి ప్లేలిస్ట్ ఉంది, ఒకసారి చూడండి. ఓన్లీ ఆ యూనిట్ 1కి సంబంధించిన దాదాపు 80 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, యూనిట్ 2కి సంబంధించిన 100కి పైగానే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒక్కసారి గమనించండి. ఏదైనా మీకు ప్రాబ్లం, సరే ఈ ప్రాబ్లం నాకు రావట్లేదు, సో కష్టంగా ఉంది అన్నప్పుడు ఈ నంబర్ వాట్సాప్ చేయండి, నేను మీకోసం వీడియో చేస్తా. ఓకే, ఎస్. మరి సో ఈ ప్రాబ్లమ్ని ఎగ్జాక్ట్ డి అని ఎట్లా చెప్పగలుగుతాం అంటే, సో స్టార్టింగ్ మోడల్ లీనియర్ డి ఇన్ వైఎక్స్, లీనియర్ డి ఇన్ వైఎక్స్, దాని తర్వాత బెర్నౌలిస్. సో అయితే మీరు గమనిస్తే ఈ పవర్ ఎక్స్ వై అయితే లీనియర్ డి ఇన్ వైఎక్స్ బెర్నౌలిస్లో ఓన్లీ ఈ పవర్ ఎక్స్ అయినా ఉండాలి, ఈ పవర్ వై అయినా ఉండాలి, అవునా? ఈ పవర్ ఎక్స్ ఇంటూ అట్లా ఉండకూడదు. అంటే దిస్ ఈస్ నాట్ లీనియర్ డి ఇన్ వైఎక్స్ అండ్ బెర్నౌలిస్. సో once we observe this equation, this is in the form of m dx plus n dy. n dx plus n dy లాగా ఉంది అనుకుంటాం. సో mని yతో పార్షియల్ డెరివేటివ్ చేయాలి, nని xతో పార్షియల్ డెరివేట్ చేయాలి. nని ఎందుకు xతోనే చేస్తున్నాం, yతో చేయొచ్చు కదా అంటే దిస్ ఈస్ ద వర్కింగ్ రూల్ టు సాల్వ్ లీనియర్, టు సాల్వ్ ఎగ్జాక్ట్ డిని సాల్వ్ చేయాలి అంటే ఇది వర్కింగ్ రూల్. రెండు ఈక్వల్ అవుతే ఎగ్జాక్ట్ అవుతుంది, నాట్ ఈక్వల్ అయితే 5 మెథడ్స్ ఉన్నాయి, అవి కూడా మన ఛానల్లో ఉన్నాయి, ఒకసారి చూడండి. సో మెథడ్ 4ని 5ని మెథడ్ 2నే ఎందుకు చేయకూడదు, మెథడ్ 3నే ఎందుకు చేయాలి అనేది రీజన్స్ అన్నీ ఉన్నాయి, చెప్పాను, ఒకసారి చూడండి. మరి ఎగ్జాక్ట్ అయినప్పుడు సొల్యూషన్ని ఫైండ్ అవుట్ చేస్తాం. ఏంటి? ఇంటెగ్రల్ mdx ప్లస్ టర్మ్స్ ఇన్ n నాట్ ఇన్వాల్వింగ్ x ఇంటూ dy ఈజ్ ఈక్వల్ 0. మరి ఈ ప్రాబ్లమ్స్ రెండింటిని క్లారిటీగా చూద్దాం. సో ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్ రాస్తున్నా. గివెన్ ఈక్వేషన్ ఈస్ x ఇంటూ ఈ పవర్ xy ప్లస్ 2y ఇంటూ dy బై dx ప్లస్ y ఇంటూ ఈ పవర్ xy ఈజ్ ఈక్వల్ టు 0. ఎస్, యాక్చువల్గా mdx ప్లస్ ndy ఫామ్లో ఉండాలి, కాబట్టి ఇక్కడ dy ఉంది, ఇక్కడ డినామినేటర్ dx ఉంది, అంటే ఇక్కడ dx వస్తే mdx ndy ఫామ్ లాగా వస్తుంది, అంటే dxతో మల్టిప్లై చేస్తున్నా, అప్పుడు dx బై dx క్యాన్సిల్, ఇక్కడ dx వస్తుంది. ఓకే, సో మల్టిప్లై విత్ dx ఆన్ బోత్ సైడ్స్, dxతో మల్టిప్లై చేస్తున్నా. మరి ఫస్ట్ ఈ టర్మ్ రాస్తున్నా. సో y ఈ పవర్ xy dx, ఓకేనా, ప్లస్ దీన్ని dxతో మల్టిప్లై చేస్తే dx డివైడెడ్ బై dx క్యాన్సిల్ అవుద్ది, ఇంకా x ఈ పవర్ xy ప్లస్ 2y ఇంటూ dy ఈజ్ ఈక్వల్ టు 0. ఎస్, ఇది mdx ప్లస్ ndy ఫామ్ లాగా ఉంది. సో కంపేరింగ్ the above equation with m dx plus n dy is equal to 0 we get. ఓకే, సో అప్పుడు m వస్తుంది ఇక్కడ, హియర్ m is equal to dx కోఎఫిషియంట్ y e పవర్ xy, y ఇంటూ e పవర్ xy. అదేవిధంగా n అంటే ఏంటి, x ఇంటూ ఈ పవర్ xy ప్లస్ 2y. ఇప్పుడు మనం ఏం చేయాలి, mని yతో పార్షియల్ డెరివేటివ్ చేయాలి. డో m బై డో, పార్షియల్ అంటే చెప్పండి, కొద్దిగా డిఫరెన్షియేటింగ్ చేయండి, దేనితో, yతో, విత్ రెస్పెక్ట్ టు y. ప్రోడక్ట్ ఉన్నప్పుడు yని మాత్రమే చేయాలి, x టర్మ్స్ పక్కన పెట్టుకోండి, సపరేట్గా x ఉన్నప్పుడు దాని వాల్యూ 0. ఎస్, మీరు గమనించాలి, ఇక్కడ y ఉంది, ఇక్కడ పవర్లో y ఉంది, 2 టర్మ్స్ మల్టిప్లైస్లో ఉన్నాయి, కాబట్టి
డిఫరెన్షియేషన్లో యూ ఇంటూ వి హోల్ డాష్ ఉపయోగిస్తాం. 2 టర్మ్స్ డివిజన్లో ఉన్నప్పుడు యూ బై వి హోల్ డాష్. ఓకే, కాబట్టి సార్ పవర్లో ఉంది కదా, వైని పక్కన రాస్తాము. ఈ పవర్ ఎక్స్ వై ఉందిగా, వైని పక్కన రాస్తాం సార్ అంటారు. పవర్లో ఉన్నదాన్ని బయటికి తీయలేవు, సైన్ ఆఫ్లో ఉన్నదాన్ని బయటికి తీయలేవు. కాబట్టి సో ఇది యూ, ఇది వి. సో మీరు గమనిస్తే డి బై డిఎక్స్ ఆఫ్ యువి ఫార్ములా చెప్పండి. 2 టర్మ్స్ ప్రోడక్ట్లో ఉన్నప్పుడు యువి డాష్ అంటే వి డాష్ అంటే డివి బై డిఎక్స్ ప్లస్ వియు డాష్ డియు బై డిఎక్స్. ఓకే, ఎస్. కాబట్టి ఇప్పుడు ఆ ఫార్ములాని అప్లై చేస్తున్నా. యు అంటే వై, నెక్స్ట్ డో బై డో వై ఆఫ్ వి డాష్ అంటే ఈ పవర్ ఎక్స్ వై ప్లస్ వి అంటే ఈ పవర్ ఎక్స్ వై, యూ డాష్ డో బై డో వై ఆఫ్ వై అనమాట. ఓకేనా, ఆ ఫార్ములాలో అప్లై చేసా. యూ వి డాష్ ప్లస్ వి యూ డాష్. డాష్ అంటే డిఫరెన్షియేషన్, వైతో పార్షియల్ డెరివేటివ్ చేయాలి. చూడండి ఇది ఎలా ఉందంటే ఈ పవర్ ఎక్స్ లాగా ఉంది. ఈ పవర్ ఎక్స్కి డిఫరెన్షియేషన్ ఈ పవర్ ఎక్స్, మళ్ళీ దేన్ని ఎక్స్ అని అయితే అనుకుంటాము, దేన్ని ఎక్స్ లాగా అనుకుంటాము, దాన్ని డిఫరెన్షియేషన్ చేసి డినామినేటర్లో వేయకూడదు, మల్టిప్లైర్లో వేయాలి. ఎందుకు, డిఫరెన్షియేషన్ కాబట్టి. సో ఈ పవర్ ఎక్స్ వైకి డిఫరెన్షియేషన్ ఈ పవర్ ఎక్స్ వై, మళ్ళీ ఎక్స్ వైని మనం వైతో పార్షియల్ డెరివేట్ చేస్తే వైకి డెరివేటివ్ 1 ఎక్స్ ఉంటుంది. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, ఆ ఎక్స్ ఇక్కడ రాశారు. ఈ పవర్ ఎక్స్ వైకి ఈ పవర్ ఎక్స్ వై, ఆ ఎక్స్ వైని ఎక్స్ లాగా అనుకున్న ఎక్స్ వైని వైతో పార్షియల్ డెరివేట్ చేస్తే వైకి 1 ఎక్స్ ఉంటుంది. ఎస్, అయిపోయిందా దీని పని. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. ఈ పవర్ ఎక్స్ వై డో బై డో వై ఉన్న చోట నువ్వు డిఫరెన్షియేషన్ చేయాలి. సో వైకి డెరివేటివ్ 1. ఎస్, కాబట్టి ఈ రెండిట్లోంచి ఈ పవర్ ఎక్స్ ఇంటూ వైని కామన్ తీసుకో, ఇంకేం మిగులుతుంది సార్, 1 రాసుకో ఫస్ట్, ప్లస్ ఇక్కడ ఎక్స్ వై. ఓకేనా, ఈ పవర్ ఎక్స్ వైని కామన్ తీసాం, డో ఎం బై డో. ఇప్పుడు డో ఎన్ బై డో ఎక్స్ ఇక్కడ నోట్ చేస్తున్నా, ఎన్ని ఎక్స్తో పార్షియల్ డెరివేటివ్ చేస్తున్నా. సో ఎన్ ఈజ్ ఈక్వల్ టు చెప్పండి, ఇదే కదా, ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఎక్స్ వై ప్లస్ 2y. ఎన్ని మనం ఎక్స్తో పార్షియల్ డెరివేటివ్ చేయాలి, డో ఎన్ బై డో ఎక్స్. ఎంని వైతో పార్షియల్ డెరివేట్ చేసినప్పుడు ఎన్ని ఎక్స్తో చేయాలి. ఎస్, మీరు గమనిస్తే మళ్ళీ ఇక్కడ ఎక్స్ ఉంది, ఇక్కడ ఎక్స్ ఉంది, అంటే 2 టర్మ్స్ మల్టిప్లైస్లో ఉన్నప్పుడు ఏంటి, ప్రోడక్ట్ రూల్ని ఉపయోగించాలి. ఎస్, కాబట్టి యూ రాశాను, వి డాష్ డో బై డో ఎక్స్ ఆఫ్, ఇది యూ ఇది వి అనుకో, ఈ పవర్ ఎక్స్ ఇంటూ వై, యూ వి డాష్ అయింది, ప్లస్ వి అంటే ఈ పవర్ ఎక్స్ వై, యూ డాష్ డో బై డో ఎక్స్ ఆఫ్ ఎక్స్. ఓకే, సరే ఇక్కడ వై టర్మ్ ఉంది, వై టర్మ్ సపరేట్గా ఉంది, దాని వాల్యూ 0. నువ్వు ఎక్స్తో చేస్తున్నప్పుడు వై నీకెందుకు, వై నీకేం సంబంధం, 0. ఓకే, ఎస్, కాబట్టి యూ వి డాష్ ప్లస్ వి యూ డాష్, ఎక్స్తో పార్షియల్ డెరివేటివ్ చేయాలి, డో ఎన్ బై డో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, మళ్ళీ ఇది ఎలా ఉంది, ఈ పవర్ ఎక్స్ లాగా ఉంది, ఈ పవర్ ఎక్స్కి డిఫరెన్షియేషన్ ఈ పవర్ ఎక్సే, మళ్ళీ ఎక్స్ వైని ఎక్స్తో పార్షియల్ డెరివేటివ్ చేయాలి, ఎక్స్కి డెరివేటివ్ 1 వై, కాబట్టి వై ఇక్కడ రాస్తుంది. ఓకేనా, నెక్స్ట్ ప్లస్ ఈ పవర్ ఎక్స్ వై, ఎక్స్కి డిఫరెన్షియేషన్ 1, మళ్ళీ రెండిట్లోంచి ఈ పవర్ ఎక్స్ వైని కామన్ తీస్తున్నా. సో కాబట్టి ఈ పవర్ ఎక్స్ వైని కామన్ తీస్తే ఇక్కడ 1 ఉంటుంది, ప్లస్ ఎక్స్ ఇంటూ వై. ఎస్, మీరు ఒక్కసారి గమనించండి, ఇవి రెండు ఈక్వల్ చూసుకో. సో ఒక లైన్ రాస్తున్నా, మీరు యాక్చువల్లీ దీని పక్కనే ఎం ఉందిగా, దీని పక్కనే ఇది రాసుకోండి, నాకు ప్లేస్ లేదని ఇక్కడ నోట్ చేశాను. ఈ రెండు సమానంగా వస్తాయి కదా, దాని కింద స్టెప్లో దేర్ఫోర్ డో ఎం బై డో వై ఈజ్ ఈక్వల్ టు డో ఎన్ బై డో ఎక్స్, అంటే మన ఈక్వేషన్ అనేది ఎగ్జాక్ట్ డిఈ అయింది. దేర్ఫోర్ గివెన్ ఈక్వేషన్ ఈజ్ an exact డిఈ, an exact డి. మరి ఎగ్జాక్ట్ డి అయినప్పుడు సొల్యూషన్ని ఫైండ్ అవుట్ చేస్తాం. ఎగ్జాక్ట్ డి అయినప్పుడు సొల్యూషన్ని కనిపెడదాం. ఎస్ స్టూడెంట్స్, దేర్ఫోర్ సొల్యూషన్ టు ది గివెన్ డిఈ, టు ది గివెన్ డిఈ
ఈజ్ ఏంటి సొల్యూషన్? ఇంటెగ్రల్ m dx, ఇంటెగ్రల్ m dx ప్లస్ ఇక్కడ y కాన్స్టెంట్, y ఈజ్ కాన్స్టెంట్, ఓకేనా? ప్లస్ టర్మ్స్ ఇన్ n నాట్ ఇన్వాల్వింగ్ x, ఇంటెగ్రల్ టర్మ్స్ ఇన్ క్యాపిటల్ N నాట్ ఇన్వాల్వింగ్ x, నాట్ ఇన్వాల్వింగ్ x ఇంటూ dy ఈజ్ ఈక్వల్ టు c. ఓకే, మీరు గమనిస్తే చూడండి, ఇంటెగ్రల్ m dx, m అంటే ఇదేగా, ఇదంతా రాసుకో, y ఇంటూ e పవర్ xy dx ప్లస్ ఇంటెగ్రల్ టర్మ్స్ ఇన్ n నాట్ ఇన్వాల్వింగ్ x, n లో ఉన్న టర్మ్స్ x తో ఇన్వాల్వ్ అవ్వకూడదు. సింపుల్ గా చెప్పాలంటే n లో ఉన్న టర్మ్స్ లో ఏదైతే x ఉందో తీసుకోవద్దు, x ఉంది తీసుకోవద్దు, ఇది తీసుకోక మిగిలింది తీసుకో. 2y నాట్ ఇన్వాల్వింగ్ x అంటే అది అనమాట. 2y dy ఈజ్ ఈక్వల్ టు 0, dy సార్. ఇప్పుడు మీరు y తో ఇక్కడ ఇంటిగ్రేషన్ చేయాలా, ఇక్కడ x తో ఇంటిగ్రేషన్ చేయాలా? ఎస్, ఒక్కసారి గమనించాలి. ఇక్కడ y కాన్స్టెంట్ సార్, పవర్లో y ఉంది కదా, అది బయటికి తీయేస్తామా? తీయలేం. ఇందాక చెప్పా, పవర్లో సైన్ ఆఫ్లో బయటికి తీయలేం. కాబట్టి y కాన్స్టెంట్ అవుట్ సైడ్లో రాసేయండి, e పవర్ xy dx ప్లస్ ఇక్కడ 2 కాన్స్టెంట్ ఇంటెగ్రల్ y dy దట్ ఈజ్ c. ఈ పవర్ ఎక్స్కి ఇంటిగ్రేషన్, ఈ పవర్ ఎక్స్, మళ్ళీ దేన్నైతే ఎక్స్ అనుకుంటాం దాన్ని డెరివేట్ చేయాలి. ఎక్స్తో ఎక్స్వైకి డెరివేటివ్ ఎంత? ఎక్స్వైకి ఏమవుతుంది? ఎక్స్తో చేస్తున్నప్పుడు ఎక్స్కి 1, ఇంకా వై ఆ డినామినేటర్లో అది రాయాలి. ఈ పవర్ ఎక్స్కి ఇంటిగ్రేషన్ ఈ పవర్ ఎక్స్ పై ఏ, అదేవిధంగా ఇక్కడ చేసా ఈ పవర్ ఎక్స్ పైకి ఈ పవర్ ఎక్స్ పై, మళ్ళీ ఎక్స్వైని ఎక్స్తో డెరివేట్ చేయాలి, ఎక్స్కి 1 వై. సో ఈ వై క్యాన్సిల్ ప్లస్ yకి ఇంటిగ్రేషన్ y square by 2 to get cancel is equal to c. Yes, completed. E power xy plus y square is equal to c. This is the general solution to the given d అని చెప్పచ్చు. ఇలా చేయాలి, ఓకేనా? మరి నెక్స్ట్ ప్రాబ్లమ్ని డిస్కస్ చేయబోతున్నాం. సో ఫస్ట్ అది mdx ప్లస్ ndy ఫామ్ ఇట్ సైడ్ తీసుకెళ్తాం. గివెన్ ఈక్వేషన్ ఈస్ ఏంటి? y square minus 2xy dx minus of x square minus 2xy dy is equal to 0. సో ఇది ఎలా ఉంది? mdx plus ndy ఫామ్, అదే రాస్తున్నా. దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్, అలానే కంపేరింగ్ అని కూడా రాయొచ్చు ఎట్లయినా. దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్, దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ m dx ప్లస్ n dy is equal to 0. Here m is equal to, m ఏంటి? y square minus 2xy, n ఏంటి? మైనస్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2xy. ఎంని వైతో పార్షియల్ డెరివేటివ్ చేయాలి. డో ఎం బై డో వై, వై స్క్వేర్కి 2y అవుతుంది. ఇక్కడ ఎక్స్ వై ఉంది, మల్టిప్లైర్లో ఉందా? సపరేట్గా వై ఉంటే ఎక్స్ ఉంటే దాని వాల్యూ 0, మల్టిప్లైర్లో ఉంది, వైకి డెరివేటివ్ 1, కాబట్టి మిగిలింది అలానే రాస్తున్నా. అదేవిధంగా ఎన్ని ఎక్స్తో పార్షియల్ డెరివేటివ్ చేస్తాం. మైనస్ ఉంది సార్, ఎక్స్ స్క్వేర్కి డెరివేటివ్ 2x అవుద్ది, మైనస్ మైనస్ ప్లస్, ఎక్స్కి డెరివేటివ్ 1 పక్కన y అంటే 2y, ఓకేనా? సో మైనస్ 2x మైనస్ మైనస్ ప్లస్, ఎక్స్కి డెరివేటివ్ 1 2y, రెండు నాట్ ఈక్వల్ కదా. ఇక్కడ మైనస్ 2x ఉంది ప్లస్ మైనస్ 2x, ఓకే. అక్కడ ప్లస్ 2y ఉంది, ఇక్కడ ప్లస్ 2y, రెండు ఒకటే కదా. కాబట్టి సో ఎగ్జాక్ట్ అవుతుంది. కావాలంటే 2y మైనస్ 2x రాసుకోవచ్చు. సో దేర్ ఫోర్ డో ఎం బై డో వై is equal to dou n by dx. So given equation is an exact D. Therefore given equation is an exact
డిఈ. మరి ఎగ్జాక్ట్ అయినప్పుడు సొల్యూషన్. therefore solution to the exact DE is, so formula integral m dx, ఇక్కడ y కాన్స్టెంట్ ప్లస్ terms in n not involving x into dy which is equal to c. ఇంటెగ్రల్ m dx, m అంటే ఇదే కదా సార్, మొత్తం రాసేయండి. y స్క్వేర్ మైనస్ 2xy dx, ఓకే, ప్లస్ టర్మ్స్ ఇన్ ఎన్ నాట్ ఇన్వాల్వింగ్ ఎక్స్, ఎన్లో ఉన్న టర్మ్స్ ఎక్స్తో ఇన్వాల్వ్ అవ్వకూడదు. మైనస్ ఎక్స్ స్క్వేర్, ఎక్స్ ఇన్వాల్వ్ అయింది, అక్కడ ఎక్స్ ఉంది కాబట్టి జీరో, ఎక్స్ లేకుండా ఉండాలా. కాబట్టి ఇంటెగ్రల్ 0 ఇంటూ డివై దట్ ఈస్ సి. ఇక్కడ వై స్క్వేర్ కాన్స్టెంట్, ఇంటెగ్రల్ డిఎక్స్, అదేవిధంగా మైనస్ 2y కాన్స్టెంట్, ఇంటెగ్రల్ డిఎక్స్ దట్ ఈస్ సి. ఓకే, వై స్క్వేర్ ఇంటెగ్రల్ డిఎక్స్ ఎక్స్ 2y, ఇంటెగ్రల్ డిఎక్స్ అంటే ఎక్స్ అయిపోయి జీరో, సో ఎక్స్ని కామన్ తీస్తే వై స్క్వేర్ మైనస్ 2y దట్ ఈస్ జీరో. ఇలా చేయాలి, ఓకేనా. అంటే ఇక్కడ వై స్క్వేర్ కాన్స్టెంట్, సో అదేవిధంగా 2x ఉందిగా, ఇక్కడ ఇంకొకటి ఎక్స్, సారీ మర్చిపోయాను, ఇక్కడ ఎక్స్ ఉంది కాబట్టి ఎక్స్కి ఇంటిగ్రేషన్ ఏమొస్తుంది, 2y అలానే ఉంటుంది సార్. ఎక్స్కి ఎక్స్ స్క్వేర్ బై 2 క్యాన్సిల్, కాబట్టి ఎక్స్ని వైని కామన్ తీస్తే ఇంకొక ఏముంటుంది, వై ఉంటుంది, ఇంకొక ఎక్స్ ఉంటుంది. ఇక్కడ వై స్క్వేర్ కాన్స్టెంట్ అవుట్ సైడ్లో రాశాను, ఇంటెగ్రల్ డిఎక్స్ ఎక్స్, 2y కాన్స్టెంట్, ఇంటెగ్రల్ ఎక్స్ డిఎక్స్, ఎక్స్కి ఇంటిగ్రేషన్ ఎక్స్ స్క్వేర్ బై 2 క్యాన్సిల్. ఓకేనా. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.